ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు దివ్య నామములో జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా ప్రభు మనల్ని ప్రేమించి క్షేమం ఇచ్చారు. అందుకొరకే దేవునికి వందనాలు. ఇగో ఎండలు గాల్పులు, వేసవకాలం సహజమే. అయితే ఈ రోహిణి కార్తె ప్రారంభంలో తుఫాను, కొద్దిగా వర్షాలు పడి కొద్దిగా చల్లబడింది. జీవజాతులు, వృక్షాలు, మొక్కలు మళ్ళీ కొంచెం పుంజుకున్నాయి. తిరిగి మరలా ఎండలు వచ్చాయి. అయినా తిరిగి మరలా చల్లని ఋతువులు మనం ప్రవేశిస్తాం. బిడ్డలు కూడా త్వరలో స్కూల్స్కి వెళ్ళబోతున్నారు. టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా వారి వారి విధులకు వెళ్ళబోతున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరు వింటున్నారు, వీక్షిస్తున్నారు. జీవవాక్య ధ్యానాలను మీరు సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి పరిచయం చేస్తున్నారు. మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తూ ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీ పత్రిక, పౌలు గారు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువు, మమ్మల్ని ప్రేమించి ఈ జీవవాక్య ధ్యానాల ద్వారా మీ సువర్తమానాన్ని వినగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడమని, మీరే మా ద్వారా మహిమ పొందమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఇవ్వడం కూడా ఒక వరమే అని చిన్న క్యాప్షన్ పెట్టుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పౌలు గారు ఈ 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలనని. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని ప్రేమించును. ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని ప్రేమించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, మనం ఇవ్వాలి అంటే దేవునికి లోటు ఉందనా, ఇవ్వవలసిన పరిస్థితి ఉందంటే దేవునికి అవసరం ఉందనా, ఇవ్వవలసిన పరిస్థితి ఏదైనా మనం కలిగి ఉంటే అక్కడ దేవుని యొక్క అక్కర మనం తీర్చినట్ట, ఈ విషయాలు కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మంచిదని మీకు నేను మనవి చేస్తున్నాను. లోకసువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని ఉంది. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు విన్నవారు అక్కడ అడుగుతున్నారు యోహాను గారిని, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడని యోహాను గారు చెప్తే, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళ యొక్క ప్రశ్న, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. అయితే మారు మనస్సు అనేది నిజమైన పశ్చాత్తాపం హృదయంలో నుండి, లేకపోతే మన ఆంతర్యంలో నుండి ఉదారంగా ఉత్పన్నం అవ్వాలి మారు మనస్సు అనేది. అలాగే ఇవ్వడం అనేది మొక్కు తీర్చుకోవడం కాదండి. నా మాట వింటున్నారా? ఇవ్వడం అనేది మొక్కు తీర్చుకోవడం కాదు, లేక ఏదో ఒక ఒత్తిడి, ఎవరో ప్రెషర్ చేస్తున్నారు, లేకపోతే ఏదో ఒక ప్రెషర్ మన మీద పని చేస్తుంది కనుక అది కాదు. స్వేచ్ఛగా ఉదారంగా ఇచ్చినప్పుడు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యకరం, ఆశీర్వాదకరమని మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఈ మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అనే మాటకిని ఈరోజు మనం ధ్యానవాక్యంగా చదువుకున్న మాటకి సంబంధం కనపడలేనట్టుగా అనిపిస్తుంది కదా అని జ్ఞాపకం చేసుకుందాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటే, ఈ మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించేటప్పుడు ఈ ఫలాలు ఎవరికి ఉపయోగపడవు, అది దేవునికి మాత్రమే చెందుతుంది. ఇవ్వడం అనేది కొంతమందికి అది ఉపయోగపడుతుంది.
అంటే మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో మనం ఇచ్చేది ఇక్కడ కొంతమందికి ఉపయోగపడాలి, అలాగే దేవునికి ఉపయోగపడేది. ఇందాక చెప్పుకున్నాం కదండి, దేవుడికి లోటు ఉండి ఆయనకి అవసరమయ్యి లేదా కావాల్సి వచ్చి ఆయన అడగట్లేదు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కోరేది ఒకటి ఉంది, మనుషుల ఎడల ఒక బాధ్యత మనకుంది. మనుషుల ఎడల మనకుండే బాధ్యత ఏంటంటే మనం వారి యొక్క అవసరాలు అక్కర్లు గమనించి ఆ అవసరత కలిగిన స్థితిలో ఉన్న వారిని మనం ప్రేమించి ఇవ్వాలి. దేవునికి మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించి ఆ ఫలాలు ఆయనకు చూపించాలి. అది దేవుడికి ఇవ్వవలసిన అర్పణ. ఇది మన కన్నుల ఎదుట ఎరిగిన వారు అవసరతలో అక్కర్లో ఉన్న వారి విషయంలో మనం చేయాల్సినటువంటి మరొక పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారు చర్చిలో ప్రసంగం చేస్తున్నారు. అది చాలా చలి దినాలు. ఆయన దేవుని వాక్యాన్ని ఉటంకిస్తూ అవసరతలో ఉన్న వారికి పై అంగి ఇవ్వమని ప్రభువు చెప్పారు, కనుక ఇస్తే ఏమవుతుంది అని ఆయన వాక్యం చెప్పి ముగించిన తర్వాత తన మీద ఉన్నటువంటి కోటు తీసి ఆ ఆల్టర్ ముందు, అంటే జనాలకి ఆల్టర్కి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది కదండి, అక్కడ ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద వేశారు ఆయన. వెంటనే చాలా మంది సంఘస్థులు తమ తమ కోట్లు తీసి ఆ టేబుల్ మీద పెట్టేశారు. ఇప్పుడు వారి ఒంటి మీద షర్ట్ ఒకటే ఉంది, లోపల ఏదైనా గార్మెంట్ ఉంటే ఉండొచ్చు, అండర్ గార్మెంట్, కానీ ఉట్టి షర్ట్ కనపడతా ఉంది, కోట్ లేదు. అది చాలా చలికాలం కనుక వాళ్ళు చర్చి నుంచి ఇంటికి వెళ్ళడం చాలా కష్టమైందటండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఆ చలి దినాల్లో కోట్లు లేకోకుండా వాళ్ళందరూ ఎవరైతే కోట్లు ఇక్కడ ఇచ్చేసారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళడం చాలా చాలా కష్టమైంది. డజన్ల కొద్ది సంఘస్థులు అలా చేశారు. అయితే అవసరతలో ఉన్న డజన్ల మందికి ఆ చలికాలంలో వారి వెచ్చదనాన్ని పంచగలిగారు. అవసరతలో ఉన్నటువంటి కొంతమందికి ఈ చలికాలంలో వారి వెచ్చదనాన్ని ఇవ్వగలిగారు తమ కోట్లు ఇవ్వటం ద్వారా. వాస్తవంగా జరిగిన సంఘటన ఈ సమయంలో మీకు నేను ముందు పెడుతున్నాను. కనుక ఆ ఇవ్వటం అనేది మనం నేర్చుకోగలిగితే ఆ ఇవ్వటం కొంతమందికి మేలుకరంగా ఉంటుంది, కొంతమందికి దీవెనకరంగా ఉంటుంది, కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజంగా కొంతమందిని ఆ ఇవ్వటం అనేది కాపాడుతుంది, బ్రతికిస్తుంది. ఇంకా ఈ జీవితం ఇక నేనేం చేయలేను, వ్యర్థం, ఇక ఈ జీవితాన్ని నేను ముగిస్తే మంచిది అని ఒకవేళ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కొంతమంది ఉంటే నువ్వు ఇవ్వడం వల్ల తిరిగి మళ్ళా వారికి బ్రతుకు మీద చిన్న ఆశ కలుగుద్ది. జీవించాలి అనేటువంటి ఒక చిన్న ఆశ వారి హృదయంలో కలగవచ్చు. కనుక ఈ ఇవ్వడం అనే దాని గురించి కొన్ని రూల్స్ కూడా బైబిల్ చెప్తా ఉందండి. ముందుగా ఆ రూల్స్ ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తే, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుని సన్నిధికి మనం వెళుతున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఎందుకంటే 99% వట్టి చేతులతో వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటాం, మనకు తెలియకుండానే మన మనసును మనం కఠినపరుచుకుంటాం. ఎలాగంటే నేను ఇచ్చే ఆ డబ్బు లేదా ఆ కానుక సద్వినియోగం అవటం లేదు, దుర్వినియోగం అవుతుంది, లేకపోతే సరైన విధంగా దాన్ని ఉపయోగించటం లేదు. ఇలాగా ఏదేదో చెప్పుకుని నేను ఒక్కడనే ఇవ్వకపోతే ఏమైపోద్ది, నాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి కదా, కొన్ని అవసరాలు ఉన్నాయి కదా, నేను ఇచ్చేస్తే నాకు ఇబ్బంది ఎదురవుతుంది కదా, ఇలాంటి చాలా కారణాలతో ఒక అడుగు మనం వెనక్కేస్తాం. కానీ జ్ఞాపకం చేసుకుందాం, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక అంటే ఎప్పుడు కనపడకుండా ఉంటారు? నేను ఏదైతే పొంది ఉన్నానో, ఏదైతే కలిగి ఉన్నానో, ఏదైతే అనుభవిస్తున్నానో అది దేవుని వలన మాత్రమే అని ఎవరైతే అనుకుంటారో దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేయరు. కానీ చాలామంది అంటే ఎక్కువ మంది అని కాదు, ఇది నా కష్టం, ఇది నా శ్రమ, ఇది నా సంపాదన,
లేదా ఇదంతా కూడా నా కృషి అని ఎవరైతే అనుకుంటారో దేవుని వారు గుర్తించరు. యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇయ్యవలెను. ఏదో ఇవ్వాలి గనక ఇస్తే బాగుండును, నలుగురు కోసం వద్దండి. తన శక్తి కొలది ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోగలిగితే, దేవుని నామం పేరట ఇవ్వటం నేర్చుకోగలిగితే కలిగే ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండాలి. అంటే ఎంత రహస్యంగా అంటే, ఏమంటే ఈ రెండు చేతులు శరీరంలో భాగమే కదా. ఈ చేతితో చేసేది ఈ చేతికి తెలియదా? ప్రతిదీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండు చేతులే నడిపించేది మన బ్రెయిన్ కదా. అంచేత ప్రతిదీ తెలుస్తుంది. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ నీ శరీరంలో ఒకే భాగమైన రెండు చేతులలో ఒక చెయ్యి చేస్తున్నది రెండో చెయ్యికి తెలియకూడదంటే, నువ్వు చేసేటువంటి ఆ ధర్మం, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చేటువంటి నువ్వు చూపే దాతృత్వం ఏది కూడా ఇతరుల కోసం చేయొద్దు, ఇతరులకు తెలిసేలాగా చేయొద్దు, ఇతరులకు మెప్పు కోసం చేయొద్దు అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఏమంటాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం 2వ భాగంలో, మీరు ఉచితముగా పొందితిరి ఉచితంగా ఇవ్వండి కదండి. దేవుని యొద్ద నుండి మనం పొందిన ప్రతిదీ ఉచితంగా పొందడమే. దానికి ఏమి మనం విలువ కట్టలేదు, దానికి ఏమి మనం బాకీ చెల్లించడం లేదు, వడ్డీ కట్టడం లేదు, ఏమీ లేదండి. ఆయన ఉచితంగా ఇస్తున్నారు, మనం పొందుతున్నాం. ఏమిస్తున్నారండి? నేను నెలంతా కష్టపడి పని చేస్తున్నాను, లేకపోతే దినమంతా రకరకాల పనులకు వెళ్ళి నా శరీరం నలగొట్టుకుంటున్నాను, నేను ఉచితంగా పొందటం ఏంటండి అని అనుకుంటావు. కరెక్టే. నువ్వు కష్టపడ్డావు కనుక ఆ దినపు వేతనం దొరుకుతుంది. నువ్వు కష్టపడ్డావు కనుక ఇది ఈ 30 దినాల వేతనాన్ని లెక్క కట్టి ఒక దినాన 1వ తారీఖునో 2వ తారీఖునో ఇస్తున్నారు కనుక అది నా కష్టమని నీవు అనుకోవడానికి అవకాశం ఉంది. ఇది నా శ్రమ అని నీవు అనుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. కానీ ఉచితంగా ఇచ్చేటువంటి వాటిని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు పీల్చేటువంటి గాలి ఎంత విలువ కడుతున్నావండి? మనం పీల్చే గాలికి ఎంత విలువ కడుతున్నాం? గాలి లేకపోతే ఒక్క నిమిషం కూడా బ్రతకలేం కదా, ప్రాణం పోతుంది కదా. మరి దానికి ఎంత విలువ? అది ఎవరిచ్చారు? ఈ జీవం ఎవరిచ్చారు? నువ్వు జీవించి ఉన్నావు అంటే అది నీ తెలివితేటలు, లేకపోతే నీ ఆరోగ్యం, నీ బలం, నువ్వు తినే తిండి కాదు కదా. అది దేవుని యొక్క ఉచితమైన కృప. ఇక ఇలాంటివన్నీ నువ్వు లెక్కిస్తూ ఉంటే ఎన్ని ఉచితంగా ఆయన నుండి మనం పొందుతున్నాం. కనుక ఉచితంగా మీరు పొందితిరి కనుక ఉచితంగా ఇవ్వండి, ఇంకా లెక్కించొద్దు, ఆలోచన చేయొద్దు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. లోకసువార్త 6వ అధ్యాయం 38వ వచనం 2వ భాగం చూస్తే, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అంటే మనం ఇవ్వకుండా పొందలేమన్నమాట అండి దేవుని దగ్గర నుంచి. అందుకని మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇవ్వండి, అప్పుడు మీరు పొందుతారు. 12వ అధ్యాయంలో అక్కడే లోకసువార్త 12వ అధ్యాయం 33 చూస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగలని సంచులు పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. మీకు కలిగిన వాటిని అమ్మి, ఒకవేళ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ కొన్ని చర స్థిరాస్తులు ఉన్నాయి, కొన్ని అందులో కొన్ని తీసేసి ఇవ్వడం నేర్చుకో. అప్పుడు ఏమవుతుందట? పాతగలని సంచులు పరలోకంలో నీకు దొరుకుతుంది. అక్షయమైన అంటే ఇక్కడ నువ్వు ఎంత ధనం సంపాదించినా అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ అక్కడ సంపాదించే ధనం, పరలోకంలో సంపాదించే ధనం ఎప్పటికీ ఖర్చు కాదు. అంచేత ఆ ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో ఇవ్వడం నేర్చుకోండి అనేది చెప్తున్నారు. కొంచెం ముందుకు వెళితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అంటే ఇంకా అది వెదజల్లటం అంటే కొన్ని గింజలు ఎక్కడ పడుతున్నాయో కూడా తెలీదు. పొలంలో రైతు దుక్కు దున్నిన తర్వాత గింజలు జల్లేస్తూ ఉంటాడు పొలంలో. ఏమంటే అవి ఎక్కడ పడుతున్నాయో తెలియదు ఆయనకి. కొన్నిసార్లు పడ్డ గింజలు కొన్ని మొలవచ్చు, మొలవకపోవచ్చు. విత్వాని ఉపవనంలో మనం చూస్తాం కదండి,
కొన్ని గింజలు పక్షులు కూడా పట్టుకుపోయాయని, కొన్ని రేత నేలను, కొన్ని ముండ్ల తుప్పల్లో పడ్డాయని. జరగవచ్చు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఏదైతే ఇవ్వగలమో, ఏదైతే చేయగలమో అది చేయకోకుండా మనం బిగబడితే లేమి అనేది మనం వెంటాడుతుంది. ఆ ఇవ్వటం అనేది ఫ్రీ విల్తో ఇవ్వగలిగితే దైవ ఆశీర్వాదాలు మనం పొందొచ్చు. ఏమండి, ప్రసంగి 5:13 ఇంకొక మాట ఉంటుందండి. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనమును కొని తెచ్చుకును. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని అంటే ప్రభు నీకు కలిగినంత ధర్మం చేసేవని ఆయన చెప్పడంలా. నువ్వు ఏదైతే పొందావో నీ అవసరాలకు ఉంచుకో, నీ అక్కర్లకు ఉంచుకో, నీ భవిష్యత్తు కోసం కూడా కొంత దాచుకో, నీ బిడ్డల భవిష్యత్తు కోసం కొంత సమకూర్చు. ఇవన్నీ కరెక్టే. కానీ దానితో పాటు కొంతమంది నీ కనులు ఎదుట అవసరత కలిగిన వారు ఉన్నారు, నీ కనులు ఎదుట అక్కర కలిగిన వారు ఉన్నారు, నీ సహాయం కొరకు ఎదురు చూచేవారు ఉన్నారు. వారి విషయంలో నీ గుప్పులు వేగబట్టొద్దు. ఇది ప్రభు మనకు బోధించేది. ఎవరైతే ఇస్తారో, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారో, ఈ మాటలు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైతే ఇస్తారో, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వారికి కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు ఆయన. ఆ వాగ్దానాల్లో 4వ కీర్తన 41వ కీర్తన మొదటి వచనం, 41వ కీర్తన మొదటి వచనం చూస్తే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. బేదలను మనం కటాక్షిస్తే, వారి అవసరాలు మనం తీర్చగలిగితే, వారి అక్కర్లు మనం తీర్చగలిగితే, మనకు ఆపద కలిగినప్పుడు యెహోవా మనలను ఆ ఆపద నుంచి తప్పిస్తారు. అంటే ఆపద నుంచి తప్పించబడలేదు అంటే ఎక్కడో మనం గుప్పిలు బేగబెట్టామన్నమాట అండి. బేదల విషయంలో మన మనసు కఠినం చేసుకున్నాం అనమాట. ఏమిస్తాంలే, రోజు ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడైనా ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు హృదయంలోకి రానివ్వద్దు. చేయగలిగిన చేతనంత మట్టుకు చేయటం అనేది మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. అంటే ఏదైతే మనం ఇస్తున్నామో అది దేవుని ఘనపరచడం. ఆయనకి అవసరమై ఇవ్వటం లేదు, అక్కర కలిగి ఇవ్వటం లేదు, లేకపోతే మనం ఇవ్వకపోతే ఆయనకి గడవక ఇవ్వటం కాదండి. మనం ఇవ్వటం దేవుని ఘనపరచడం. అంటే దేవుని ఘనపరిచే విధానాలు కొన్ని ఉన్నాయి. స్తుతించడం, ఘనపరచడం, ఆరాధించడం, ఘనపరచడం, మోకరించి ప్రార్థన చేయడం, ఘనపరచడం, సాష్టాంగపడి ప్రార్థన చేయడం, ఘనపరచడం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, ఘనపరచడం, ఇవన్నీ కరెక్టే. దాంతోపాటు ఆయన ఏమంటాడంటే, నీ ఆస్తి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. ఓకే, దేవుణ్ణి ఎప్పుడైతే ఘనపరుస్తామో ఆ 10వ వచనం చూడండి. ఆ క్రింద 10వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారుతుంది. అంటే ఇవ్వడం వల్ల, దేవుని ఘనపరచడం వల్ల మన ఇంట్లో లోటు ఉండదు, మన కుటుంబాల్లో లోటు ఉండదు, మన జీవితాలలో లోటు ఉండదు. అది ఎంత సమృద్ధిగా ఉంటుందంటే కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, కుట్లు నిండుగా. అలాగే ద్రాక్ష గానుగులలో ద్రాక్షను తొక్కుతూ ఉంటే ఆ ద్రాక్ష మెల్లగా తూలోంచి బయటకు రావాలి, కానీ ఇంక పొర్లిపోద్దటండి, పొర్లిపోయి బయటకు వచ్చేస్తుందట. అంత సమృద్ధి దేవుని ఘనపరచడం. ఎలాగా ఇస్తూ దేవుని ఘనపరచడం వల్ల కలిగేటువంటి మేలు అలా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే 11వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం చూస్తే, నీ ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. అంటే మనం ఏమిస్తే అదే పొందుతాం. ఔదార్యం కలిగిన వారు పుష్టి కలిగి ఉంటారు. అంటే వారి జీవితంలో లోటు ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. నీవు నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోయబడతాయి, నువ్వు పాలు పోస్తే నీకు పాలు పోయబడతాయి అని ఒక చక్కని భావాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం చూస్తే, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినట్లా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును.
శ్రమ పడిన వారిని తృప్తిపరచాలి. మనకు కొంతమంది కొన్ని పనులు చేసి పెడతా ఉంటారు. అది ఏ పనైనా కావచ్చు, ఆ పని మనం చేయలేం, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఆ పనిని బట్టి వారికి ఏదైతే ఇవ్వగలిగి ఉన్నామో దాన్ని ఇవ్వటమే, అంతే తప్ప కొంత ఇచ్చి మిగతాది ఇవ్వకపోవడం, తర్వాత ఇస్తానులే అని చెప్పడం, తర్వాత మర్చిపోయినట్టుగా నటించడం వద్దండి. వద్దండి. ఆశించిన దానిని ఆకలిగొనని వానికి ఇవ్వడం, శ్రమపడిన వారిని తృప్తిపరిచడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుంది. అంటే ఆ బ్రతుకులో వచ్చే చీకటి, బ్రతుకులో వచ్చేటువంటి ఆపద, బ్రతుకులో వచ్చేటువంటి కష్టం, బ్రతుకులో వచ్చే శోధన, బ్రతుకులో కలిగే అనారోగ్యం ఏది కూడా నిన్ను బాధించదు. అవి తాత్కాలికమే ఉంటాయి, కానీ వాటి వల్ల నువ్వు నష్టపోవు. చక్కగా 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 నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. ప్రభు చెప్తారు లోకాసువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఏమంటే నీవు నీళ్ళిస్తే నీళ్లు పొందుతావు, పాలిస్తే పాలు పొందుతావు అని చెప్పారు కదండి. ఇప్పుడు ఆయన ఉన్నాడండి, నువ్వు క్షమించు, క్షమించబడతావు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. ఎప్పుడైతే ఈ క్షమించడం అనేది, ఇవ్వడం అనేది మనం నేర్చుకుంటామో, మనకి కావలసిన అవసరాలన్నీ, మన అక్కర్లన్నీ, మనకున్న లోటు కొదువ ఇవన్నీ కూడా తీర్చడానికి కొంతమందిని దేవుడు సిద్ధపరిచి ముందుకు పంపిస్తాడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొంతమందిని ప్రేమిస్తే కొంతమంది ద్వారా దేవుడు మనలను ప్రేమించడానికి వారిని పురుకొల్పుతాడు. కొంతమందికి సహాయం చేస్తే మనకు కూడా సహాయం చేసేవారు అవసరమవుతారు. సకాలంలో వారు వచ్చి సహాయం అందిస్తారు దేవుని వలన, ఆయన ప్రేరేపణ వలన. ఇది మర్చిపోవద్దండి. అందుచేత సణుగు కొనకయు బలవంతముగా కాకే ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను, ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును అనే మాట మనం ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా కొంచెం లోకాసువార్తలో ముగిస్తున్నాను. 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి తిరిగి చేసే పరిస్థితి ఉండదు, చేయలేరు. అలాంటి వారికి నువ్వు చెయ్యాలి. వారికి నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుతువు. చనిపోయి ఆయనకి 2వ రాకడలో తిరిగి లేచినప్పుడు ఒక ప్రత్యుపకారం మనం పొందాలి అంటే, తిరిగి మరలా మనకు సహాయం చేయలేని వారికి సహాయం చేయడం నేర్చుకుందాం. తిరిగి మరలా మనకు ప్రత్యుపకారం చేయలేని వారికి ఉపకారం చేయడం నేర్చుకుందాం. పండుగ వస్తే ఇంట్లో ఏదో పిండి వంట చేసుకుంటాం, ఇరుగు పొరుగుకి మనం పంచి పెడతాం. శాస్త్రాలు వేసి ఇవాళ మా పండుగ అండి, లేకపోతే మేము పలానా పిండి వంట చేసుకున్నామండి అని మన సంతోషం వారికి. సాధారణంగా జరిగేది ఏంటంటే వారు ఏదో మనకు పంపిస్తారు, తిరిగి మరలా కృతజ్ఞతగా వారికి మనం ఏదో ఇస్తూ ఉంటాం. ఈ మధ్యన రిటర్న్ గిఫ్ట్ అనే మాట కూడా వింటున్నాం కదండి. ఏదైనా ఒక వివాహానికో, పుట్టినరోజుకో, మరొకదానికో వెళితే వెళ్ళాము, వారు మనకు భోజనం పెడతారు. ఒకవేళ మనం ఏదైనా గిఫ్ట్ పట్టుకెళ్ళవచ్చు, పట్టుకెళ్ళకపోవచ్చు కూడా. కానీ వారు వెళ్ళిన వారందరూ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు, ఏదో ఒకటి ఇస్తున్నారు. నువ్వు వెళ్ళావు, ఏదో ఒకటి పెట్టుకెళ్ళావు, ఇచ్చావు, వారు మళ్ళీ నీకు ఇస్తున్నారు. కాదు, ప్రభు చెప్పేది ఏంటంటే, అసలు ఇవ్వలేని వారు కొందరు ఉన్నారు. ఇవ్వలేని స్థితిలో స్తోమత ఏమీ లేని వారు ఉన్నారు. వారికి ఇవ్వు, తిరిగి మళ్ళీ వారి నుంచి ఏం ఆశించొద్దు. దానివల్ల కలిగేది ఏంటంటే, నువ్వు చనిపోయి ప్రభు 2వ రాకడలో తిరిగి లేచినప్పుడు ఆయన వల్ల నువ్వు ప్రత్యుపకారం పొందుతావు. ఇంకంతకంటే భాగ్యం ఏం కావాలండి? చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత తీర్పులోనికి వెళతావు. తీర్పులోకి వెళ్ళిన వాడు తప్పకుండా ఏదో ఒక పనిష్మెంట్ పొందాలి. క్లీన్ చిట్ అనేది దొరకదు. మన బ్రతుకు అలాంటిదే. కానీ క్లీన్ చిట్ ఆయన ఇస్తాడు. నా మాట విని నన్ను పంపిన వాని చిత్త ప్రకారం వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అది ప్రత్యుపకారం, దేవుడు మనకు చేసేటువంటి మేలు. అంచేత ప్రియమైన వాళ్ళరా, సొణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని
ప్రేమించునని చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మా వినే వాక్యానికి జీవవాక్య ధ్యానాలని మేము పేరు పెట్టుకున్నాం. ఆ పేరుతోనే గత 4 సంవత్సరాలుగా మేము ధ్యానం చేస్తున్నాం నాయన. ఆటంకాలు లేకుండా చేశారు తండ్రి, నీకు వందనాలు నాయన. ఇక బాబులు మరి రాజేష్ రాజా వీరు రికార్డింగ్ చేస్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు. చక్కగా ప్రతి మంగళవారం నీ బిడ్డలకు అందుబాటులో ఉంచడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుటుంబాలను దీవించు నాయన, బిడ్డలు ఆశీర్వదించు తండ్రి. అలాగే ఎంతో మంది వింటున్నారు, వీక్షిస్తున్నారు తండ్రి. కొంతమంది చాలా సకాలంలో రెస్పాండ్ అయ్యి దేవుని ఆశీర్వాదం వాక్యం ద్వారా మేము పొందుతున్నామని చెప్తున్నారు. వారందరి కొరకు నీకు వందనాలు ఆయన. ఈరోజు విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకుని వాక్య ప్రకారంగా జీవించగలిగే ధన్యత మాకు దయచేయండి. వింటున్న వీక్షిస్తున్న ప్రియులను కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. వారి యొక్క ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రతి అవసరత తీర్చండి. ప్రతి బలహీనత నుంచి విడిపించండి. చికాకు సమస్యల నుంచి తప్పించండి నాయన. ఇగో సీజన్ మారుతా ఉంది. రానున్న సీజన్ మా కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలి. ఇగో తండ్రి, అక్కడక్కడ మేము వార్తలు వింటున్నాం, తిరిగి మరలా కోవిడ్ విజృంభిస్తుందని. ప్రభువా, నిశ్చింత మాకు దయచేయి. ఒకప్పుడు నేను చూచాం నాయన, రుచి చూచాం. మా బంధువుల్ని, ఆప్తుల్ని పోగొట్టుకున్నాం. శ్రమలు కష్టాలు వచ్చాయి ఆ దినాల్లో. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు చూశాం తండ్రి. మేము మీ దయ వలన కాపాడబడ్డాం. కొంతమందిని పోగొట్టుకున్నా కాపాడబడ్డాం. మళ్ళీ అలాంటి దుస్థితి కలగకుండా కాపాడు. ప్రభుత్వం వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు, వారు చేసే పనులు వారు చేస్తారు. కానీ మేము కూడా జాగ్రత్తగా ఉండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మితముగా ఉండడానికి, ఎక్కడ ఏ జాగ్రత్త తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయండి. నేను మరి తిరిగి బిడ్డలు చదువులకు వెళ్ళబోతున్నారు. వారు ఎక్కడ ఏ స్టడీస్ చేయాలో మీకు తెలుసు, ఆ తావుకు నడిపించు. అది ఎలిమెంటరీ సెక్షన్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ, లేకపోతే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఏదైనా కావచ్చు. అయితే ఏదైనా ఒక మాస్టర్ స్టడీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నూతనమైన తరగతులకు వెళ్ళబోతున్న బిడ్డలు దీవించు. చండి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధా ఉన్న వారికి నీకు రొక్కుమరించు. విదేశాల్లో ఉండే బిడ్డలు వారికి ఉద్యోగాల్లో, చదువుల్లో సహాయం చేయి. ప్రతి సంఘాన్ని దీవించు. అలాగే సంఘాల్లో ఉండే అవసరతలన్నీ తీర్చు. వ్యతిరేకత ఉంది నాయన, దానివల్ల ఎవరికి నష్టం కష్టం కలగకుండా కాపాడు. మంచి మనసుతో ప్రతి ఒక్కరూ మా ఎడల ఉండడానికి మీరే సహాయం చేయి. ఒత్తిడి వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ, హింస కలిగినప్పుడు తట్టుకునే మానసిక శక్తి దయచేయమని ప్రార్థన చేస్తూ మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించే నాయకులు, అధికారులపై నీకు కృపమరించమని మరొక మంగళవారం తిరిగి ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదనాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రార్థన చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధులను తేకాదృష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. అందరికీ సెలవు. మరొక మంగళవారం కలుసుకుందాం.